సివిల్స్ నోటిఫికేషన్ వచ్చింది మేడం. ప్రిలిమ్స్ ఎగ్జామ్ కూడా ఉంది. అసలు యూపీఎస్సి సివిల్స్ దీనికి సంబంధించి ఆ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది మేడం? ఈ సంవత్సరం సివిల్స్ నోటిఫికేషన్ వచ్చింది కదండి. దానిలో దాదాపు 1000 పోస్టులు ఉన్నాయి. 1056. జనరల్గా మే ఆఖరి ఆదివారం కానీ జూన్ మొదటి ఆదివారం కానీ ప్రిలిమ్స్ పరీక్ష ఉంటుంది. ఈ సంవత్సరం ఎన్నికల కారణంగా జూన్ 16న ఎగ్జామ్ పెడుతున్నారు ప్రిలిమ్స్. ఎవరైతే ప్రిలిమ్స్ పాస్ అవుతారో 1:12 1:10 to 12 మధ్య 1:12 అనుకోండి మెయిన్స్కి పిలుస్తారు. అంటే ఉదాహరణకి 1000 పోస్టులు ఉన్నాయి అనుకోండి, 12,000 మంది దగ్గర దగ్గర మెయిన్స్కి వెళ్తారనమాట. అక్కడ మెయిన్స్ నుంచి మళ్ళీ ఇంటర్వ్యూకి దాదాపు 2,200 మంది అలా పిలుస్తారు. 2.2 2.5 అంటే ప్రతి ఒక్క పోస్ట్కి 2 పైన పిలుస్తారనమాట. సో ఇంటర్వ్యూలో ఫైనల్ లిస్ట్లో ఆ 1000 పోస్టులు ఎవరైతే వచ్చిందో వాళ్ళ పేరు లిస్ట్ ఇస్తారు. ఎగ్జామ్ అనేది 3 స్టేజెస్గా ఉంటుంది: ప్రిలిమ్స్, మెయిన్స్, పర్సనాలిటీ టెస్ట్. రాష్ట్ర స్థాయిలో మనకి గ్రూప్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, గ్రూప్ 1 ఇలాంటివి. ఈ ఎగ్జామ్స్కి ఒక డేటు క్యాలెండర్ అలా ఉండదు. కానీ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో పక్కా క్యాలెండర్ ఉంటుంది. వచ్చే సంవత్సరం క్యాలెండర్ కూడా మనకు ముందే ప్రకటిస్తారనమాట. ఏ రోజు ప్రిలిమ్స్ జరుగుద్ది, ఏ రోజు మెయిన్స్ జరుగుద్ది, దాదాపు ఫలితాలు ఆ వారంలో ఎప్పుడు వస్తాయి కూడా మనం అంచనా వేసేయచ్చు. అంత ప్రణాళికాబద్ధంగా యూపీఎస్సీ ఎగ్జామ్ అనమాట. అంటే యూపీఎస్సీ అనేది ఒక స్ట్రక్చర్డ్ ఎగ్జామ్. అది 3 స్థాయిలో ఉంటుంది అనమాట. ఈ స్థాయి విషయం మొత్తం కూడా ఒక సంవత్సరంలో ఆ సైకిల్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ సైకిల్ గురించి ఎవరికి ఎటువంటి అపోహలు ఉండవు. ఎందుకంటే యూపీఎస్సీ డైరెక్ట్గా దీన్ని డీల్ చేస్తే యూపీఎస్సీ డిక్లేర్ చేస్తుంది అనమాట. స్టేట్ గవర్నమెంట్స్లో మనకి ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవటాలు, కోర్టు కేసులు అవటాలు ఇలా జరుగుతుంటాయి. కానీ యూపీఎస్సీలో ఇది చాలా అరుదు అనమాట. అసలు ఎప్పుడు జరగదు, చరిత్రలో అది ఉండదన్నమాట అలా. సో యూపీఎస్సీ ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది. వాళ్ళు చాలా సీక్రెసీ మెయింటైన్ చేస్తారు. దాంతోపాటు ఎగ్జామ్ కూడా చాలా మెరిటోరియస్గా ఉంటుంది. ప్రిలిమ్స్లో అటు ఇటు 1-2 బిట్లు లక్లో పెట్టొచ్చాము, కానీ మెయిన్ స్థాయిలోకి వచ్చిన తర్వాత మాత్రం మనం చాలా నాణ్యత గల ఆన్సర్లు రాస్తేనే మనం పాస్ అవుతాం అనమాట. అంటే ఇక్కడ మెరిటే అక్కడ క్వాలిఫికేషన్ అనమాట. చాలామంది అభ్యర్థుల్లో ఆ స్థాయి మనం అనుకోగలమా అనుకుంటారు, యూపీఎస్సీలో ఏమేమి జరుగుతాయో అనుకుంటారు. కానీ అది ఏం ఉండదు. ఎవరైతే కష్టపడి 2 సంవత్సరాలు తెలివిగా స్మార్ట్ వర్క్ చేస్తారో చాలామంది నేను పాస్ అయిన సందర్భాలు నేను పక్కన చూశాను. తల్లిదండ్రులు చిన్న స్థాయిలో ఉన్న, అంటే వ్యవసాయ కుటుంబం అయినా లేదా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నా, ఆ తల్లిదండ్రుల బ్యాక్గ్రౌండ్తో సివిల్స్ పాస్ అవుతాము, లేదా మనం పెద్ద ఐఐటీస్ ఐఐఎమ్స్ చదివే పాస్ అవుతాం, అట్లా కూడా ఏం లేదు. మనకు ఆ కోరిక బలంగా ఉండాలి. ఒక 2-3 ఏళ్ళు టైం పెట్టుకోవాలి. అంటే ఈ సంవత్సరం వస్తాను, వచ్చే సంవత్సరం కల్లా కలెక్టర్ అయిపోతాను అనేది, అలాంటివన్నీ సినిమాల్లో జరుగుతాయి. నిజ జీవితంలో అలా ఉండదు. నిజ జీవితంలో మన ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్గా వేసుకుని ఎగ్జామ్కి వెళ్తే, ఎందుకంటే ఇది 3 స్థాయిలో ఉన్న ఎగ్జామ్ కాబట్టి ఈ 3 స్థాయిలో జాగ్రత్తగా మనం ఫేజ్ బై ఫేజ్ చూసుకోవాలంటే ప్రణాళిక మనం కూడా వేసుకోవాలి. అండ్ యూపీఎస్సీ ఎగ్జామ్ అనేది ఒక ఎలిమినేషన్ ప్రాసెస్. జనరల్గా అకాడమిక్ ఎగ్జామ్స్ ఉంటాయి, గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్స్ ఉంటాయి, అందరిని ఆల్మోస్ట్ పాస్ చేస్తారు. ఇక్కడ అందరిని ఆల్మోస్ట్ ఫెయిల్ చేస్తారు, కొంతమంది పాస్ చేస్తారు. ఆ ఎలిమినేషన్ ప్రాసెస్లో మనం ఏ స్థాయిలో కూడా పాము నోట్లో పడకుండా, ఈ స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్లో వైకుంఠపాళి ఆటలో పాము నోట్లో పడకుండా మనం తట్టుకుని జాగ్రత్తగా తెలివిగా పైకి రావాల్సిందే. దాన్ని ముందే 1.5 year ముందే ప్రణాళిక వేసుకుని, అంటే మన పరీక్ష ఎప్పుడైతే అటెంప్ట్ చేద్దాం అనుకుంటామో దానికంటే చాలా ముందు, దానికంటే కనీసం సంవత్సరం ముందన్నా దీనిలోకి మనం దిగాలన్నమాట. ఓకే, అంటే ఇప్పుడు ఈ సివిల్స్ ప్రిపరేషన్ అయ్యేవాళ్ళు ఎట్లాంటి ప్రణాళిక ప్రకారంగా ముందుకెళ్ళాలి అంటారు? జనరల్గా కొంతమందికి ఐఏఎస్ ఐపీఎస్ ఇలాంటి పరీక్షలు చేయాలి అని చెప్పి వాళ్ళు 10th చదువుతున్నప్పుడు, ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు, గ్రాడ్యుయేషన్ చదువుతున్నప్పుడు అనిపిస్తాయి. ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పటి నుంచే దానికి ఒక పునాది పడాలి. అంటే మనకి ఎప్పుడైతే మనసులో ఆ కోరిక బలంగా ఉంటుందో ఆ రోజు నుంచి దానికి కొంత కొంత పునాది వేసుకుంటూ రావాలి. ఇది ఓవర్ నైట్ వచ్చే ప్రాసెస్ కాదు. దీన్ని కాస్త కాస్త పునాది వేసుకోవాలన్నమాట. నీకు ఎప్పుడైతే అనిపిస్తుందో ఆ కోరిక, ఏ విద్యార్థికైనా ఏ అభ్యర్థికైనా, అప్పటి నుంచి కొంచెం కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వటం, స్టాండర్డ్ బుక్స్ కొన్ని చదవటం, ఎన్సీఆర్టీ పుస్తకాలు చదవటం. అంటే దీనిలో సమాజంలో మనం చూసే అంశాలే ఉంటాయండి. పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ ఎకాలజీ, స్పోర్ట్స్, అగ్రికల్చర్, గవర్నమెంట్ పాలసీ స్కీమ్స్, ఇట్లా చుట్టూ మనం సమాజంలో ఏదైతే మనం చూస్తాం. ఉదాహరణకి మీరు చూడండి, ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అసలు ఎలక్షన్ కమిషన్ యొక్క విధులు ఏంటి, సమాజంలో జరిగే అంశం అనమాట. అదేవిధంగా మోడీ గారికి భూటాన్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఇచ్చింది. ఇండియా భూటాన్ సంబంధాలు ఏంటి, ఇండియా
చంద్రయాన్ లాంచ్ చేసింది, చంద్రయాన్ 4 మీద దృష్టి పెట్టబోతుంది, చంద్రయాన్ 3 లాంచ్ చేసింది, 4 మీద దృష్టి పెట్టబోతుంది. 3కి 4కి తేడా ఉండొచ్చు. ఇట్లా సమాజంలో మన చుట్టూ ఉన్న అంశాలను మనం క్వశ్చన్ చేసుకుంటూ వెళ్ళాలి. మెయిన్గా సివిల్స్ ప్రిపరేషన్ అంటే ఆకాశం నుంచి ఊడిపడే వ్యక్తులు కాదు, మన చుట్టూ మన సమాజంలో జరిగే అంశాలు. కానీ విద్యార్థులు అభ్యర్థులు ఇక్కడ చేసే తప్పు ఏంటంటే సమాజంలో జరిగే అంశాలను చదవమంటే రాజకీయాలు చదువుతారు, స్పోర్ట్స్ చదవమనంటే గొడవలు చదువుతారు, సమాజంలో చుట్టూ జరిగే అంశాలు ఏంటంటే ఫిల్మీ అంశాలు చదువుతారు. ఇప్పుడు మీరు ఇంటర్నెట్ నుంచి నేర్చుకోండి అంటే యూట్యూబ్లో జోక్స్ చూస్తారు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఆ థిన్ లైన్, ఎక్కడైతే ఆ సన్నటి లైన్ ఉంటుందో సివిల్స్ ప్రిపరేషన్కి, సమాజంని అర్థవంతంగా నేర్చుకోవడానికి, సమాజంలో జరిగే అనర్థాలు నేర్చుకోవడానికి డిఫరెన్స్ ఉంటుందండి. వీళ్ళు ఏం చేస్తారంటే జనరల్గా అనవసరమైన విషయాలంతా హెడ్లో పెట్టుకుంటారు. అందువల్ల ఎక్కువ మంది ఫెయిల్ అవుతారనమాట. ఏదైనా ఒక టాపిక్ మనం ప్రిపేర్ అవుతున్నట్టు ఆ టాపిక్ ఎంతవరకు మనకి సివిల్స్కి ఉపయోగపడుతుంది, ఎంతవరకు మన పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుంది అంతవరకే చదవాలి. ఉదాహరణకి ఎలక్షన్ కమిషన్ విధులు చదవాలి, ఏ పార్టీకి ఎంత ఓటింగ్ పర్సెంట్ ఉందో చదవాలి, వాళ్ళు సామాజిక ఆర్థికంగా పోటీ చేసే అభ్యర్థులు ఏ విధంగా ఉన్నారో చదవాలి. అంతేగాని వాళ్ళ మీద వచ్చే విమర్శలు, ఒకళ్ళు తిట్టిన తిట్లు, జనరల్గా అనవసరమైన విషయాల పట్ల మనకి ఆకర్షణ ఎక్కువ ఉంటుంది. సో సివిల్స్ ప్రిపరేషన్లో కూడా అంతే. 1 గంట ప్రాపర్ చదువుంటే అనవసరమైన విషయాలు ఎక్కువ చదువుతారు. ఏది అవసరమో ఏది అనవసరమో పెట్టుకుని ఎక్కడైతే అవసరం అక్కడే అవసరమైనంత వరకు చదివి స్టాప్ చేసే కలవాడికే సివిల్స్ వస్తుంది. లేదు ప్రతి విషయంలో నేర్చుకోవాలి, చెత్తంతా మన బ్రెయిన్లో వేసుకోవాలి అనేది ఎక్కువ మంది చేస్తుంటారు. మెయిన్ ఇది కూడా అంతే, ఇంటర్నెట్ ఓపెన్ చేస్తారు, ఎక్కువసేపు సినిమాలు చూస్తారు. ఇవన్నీ పక్కన పెట్టి మనకి ఎంతవరకు అవసరం అంతవరకే కట్ చేసుకోగలగాలన్నమాట. అదే ప్రిపరేషన్ స్థాయి. ఓకే, అంటే ఇప్పుడు ఈ సివిల్స్ కొట్టాలి అని అంటే దాదాపు ఎంత సమయం పట్టొచ్చు మేడం? ఎందుకంటే ఇయర్స్ పడతా ఉంటుంది, చాలామంది 5-6 సార్లు రాసాము అంటే ఇట్లా ఇక్కడ అని చెప్తూ ఉంటారు. చిన్నప్పటి నుంచి మన అవగాహన ఎంత ఉంది, బేసిక్ కాన్సెప్ట్స్ మనకి ఎంత బాగా వచ్చు, అది కూడా ఒక కొలమానం అనమాట. అంటే మనం టాప్ మార్క్స్ అవసరం స్కూల్లో ఫస్ట్ ర్యాంకులు రావాలి, గ్రాడ్యుయేషన్లో ఫస్ట్ ర్యాంక్ రావాలి, ఇలాంటివి అవసరం లేదనమాట. మనం బేసిక్స్ ఎలా నేర్చుకున్నాం, మనకి రకరకాల వ్యవస్థల గురించి ఎటువంటి అవగాహన ఉంది, మనకి మంచి రైటింగ్ స్కిల్స్ ఉన్నాయా, అవగాహన శక్తి ఉందా, ఇవన్నీ కూడా మనం ముందే అలవర్చుకుంటే సంవత్సరంలో కొట్టేయచ్చు. ఇవన్నీ లేకపోతే 3 ఏళ్ళు పడుతుంది. అప్పుడు వచ్చి డిగ్రీ అయిపోయిన తర్వాత నేను ప్రిపేర్ అవుతానంటే రోజుకి ఒక 10 గంటల యావరేజ్ని కూర్చొని చదివితే ఒక 3 ఏళ్ళు పడుతుంది. అట్లా కాకుండా మీరు గ్రాడ్యుయేషన్ టైంలోనే మీకు కాస్త అవగాహన ఉండి బేసిక్ ఎన్సీఆర్టీ బుక్స్ చదివితే వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇయరే కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. సో ఇది పర్సన్ని బట్టి మారుతుంటుంది, అభ్యర్థిని బట్టి, వాళ్ళ అవగాహన శక్తిని బట్టి మారుతుంటుంది. కానీ 1 సంవత్సరం చదివినా 3 ఏళ్ళు చదివినా ఆ కోరిక అనేది సివిల్ సాధించాలి అనేది తప్పన, దానికి ఒక కంటిన్యూటీ ఉండాలన్నమాట, కన్సిస్టెన్సీ ఉండాలి. అంటే నిరంతరం అదే తప్పిస్తూ ఉండాలి. అలాంటి వాళ్ళే దీనిలో సక్సెస్ అవుతారు. అంటే ఈ సివిల్స్కి సంబంధించి ఏమన్నా స్టాండర్డ్ ఎట్లా ఉండాలి మేడం? ఇంతకుముందు మీరు కూడా చెప్పారు, ఇప్పుడు చాలా వింటూ ఉంటాం, అంటే ఈ మధ్య కాలంలో ఆటో డ్రైవర్కి సంబంధించిన వాళ్ళు సివిల్స్ కొట్టారు, లేకపోతే రైతు బిడ్డ కొట్టాడు, లేకపోతే పలానా కూలీ పనిచేస్తున్న వాళ్ళు అంటారు. అంటే చాలామందికి భయము, అపోహ ఏంటంటే ఒకప్పుడు ఎంబీబీఎస్ చేస్తే లక్షలు పెట్టాలి అన్నట్టుగా ఉండేది. అట్లాగే అంటే ఈ సివిల్స్ చదవాలి అని అంటే ఖర్చు ఎక్కువ ఉంటుంది అనే పరంగా కానీ, లేకపోతే ఉన్న వాళ్ళే చదువుకోవాలి, వాళ్ళే చేయగలుగుతారు, సాధించగలుగుతారు అని ఏమన్నా ఉంటుందా? ఇప్పుడు సివిల్ సర్వీసెస్ అనేది మనం గమనిస్తే కనుక గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత రాసే ఎగ్జామ్. అంటే మనకి సివిల్ సర్వీసెస్ రాయాలంటే చేతిలో ఏదో ఒక పట్టా ఉండాలి, ఏదో ఒక డిగ్రీ పట్టా ఉండాలి. ఓకే, సో ఈ ఎగ్జామ్ చేయాలి అంటే ఫస్ట్ మనకి అనుకున్నట్టు పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో లేదా టాప్ మోస్ట్ ప్రైవేట్ కాలేజెస్లో కట్టేంత ఫీజులు ఇక్కడ ఉండవు. సివిల్ సర్వీసెస్ అనేది ఢిల్లీకి వెళ్తే లివింగ్ స్టాండర్డ్స్ కానీ అక్కడ కాస్ట్లీ థింగ్స్ కానీ ఉంటాయి. కానీ మనం బేసిక్గా హైదరాబాద్లో కూడా మంచి కోచింగ్ అవైలబుల్గా ఉంది. అండ్ ఇప్పుడు ఏమైందంటే రకరకాల రీజనల్ సెంటర్స్, బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, చెన్నై కావచ్చు, సౌత్ ఇండియాలో కూడా పిల్లలకి అన్నీ బాగానే ఉన్నాయి ఫెసిలిటీస్. మేజర్గా ఏంటంటే 2-3 సంవత్సరాలు వీళ్ళు ఖాళీగా ఉండటం వల్ల వీళ్ళకి ఇంట్లో సపోర్ట్ సిస్టమ్ అనేది, ఏది బుక్స్ కానీ హాస్టల్స్ కానీ అవసరమయ్యే కొంచెం కోచింగ్ ఫీజు కానీ వీటికి వీళ్ళు ఇబ్బంది పడతారు కొంతమంది. సో అట్లా అని మనం ఎఫర్ట్ చేయలేనంత ఎక్కువగా అయితే ఉండదు. ఢిల్లీకి వెళ్తే కనుక చాలా ఖర్చు అవుతుంది, అంటే అక్కడ చాలా అన్ని లివింగ్ స్టాండర్డ్స్ కానీ అక్కడ కోచింగ్ సెంటర్స్ కానీ ఎక్కువ. కానీ హైదరాబాద్లో ఆ స్థాయిలో అయితే ఏమీ లేదనమాట. సో మిడిల్ క్లాస్ పీపుల్ కూడా వచ్చి సివిల్ సర్వీసెస్ ఇక్కడ ప్రిపేర్ అవ్వచ్చు. అంటే ఇక్కడ ఆ రకమైనటువంటి ఫ్యాకల్టీ అండ్ ఆ రకమైనటువంటి మెటీరియల్ ఇక్కడ దొరుకుతుందా మేడం? ఇప్పుడు
సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, పాత రోజుల్లో ఏంటి ఇంటర్నెట్ ఉండేది కాదు. ఒక 20 సంవత్సరాలు, 15 సంవత్సరాల క్రితం వరకు యాక్సెస్ చాలా ఉండేది కాదు పిల్లలకి. ఇప్పుడు భూమి మీద ఎక్కడ కూర్చున్నా ఏదైనా అవైలబుల్‌గా ఉంది. ఇన్‌ఫాక్ట్ కంటెంట్‌లో వీళ్ళకి అసలు లోపం లేదు. ప్రతిదీ దొరుకుతుంది. వీళ్ళకేంటంటే ఓన్లీ ప్రాపర్ ఛానల్ గైడెన్స్ ఇవ్వడమే. పిల్లలకి వాళ్ళకి చదవాలన్న ఆలోచన ఉన్నప్పుడు ప్రతిదీ ఇప్పుడు ఇంటర్నెట్ ఎరాలో అన్నీ దొరుకుతున్నాయి. వీళ్ళకి ఆ పాత్ తెలియటం అంతే. ఢిల్లీలో ఎట్లా ఉంటదంటే, ఢిల్లీలో టీచర్స్ ఒక 500-600 మంది స్టూడెంట్స్ ఉంటారు క్లాస్ రూమ్‌లో. 700 మంది ఉంటారు కొన్ని క్లాస్ రూమ్స్‌లో. సో, అక్కడ అంత టీచర్ స్టూడెంట్ ఇంటరాక్షన్ ఉండకపోవచ్చు. సో, ఆ పాత్ తెలిస్తే చాలు. నాకు తెలిసి అన్ని సబ్జెక్టులు డీటెయిల్ దానికన్నా కూడా, అన్ని సబ్జెక్టులు చాలా ఎక్స్‌టెన్సివ్ కోచింగ్ లెవెల్స్ కన్నా కూడా, వాళ్ళకి ఆ ఏ సబ్జెక్ట్‌ని ఎలా చదవాలి అనే ఒక మార్గం తెలిస్తే చాలామంది పిల్లలు నేర్చుకుంటారని నేను అనుకుంటాను. ఇప్పుడు మీరు అంటున్నారు కదా మేడం, అంటే అసలు ఈ సివిల్స్ నాకు ఒక ఐఏఎస్, ఐపీఎస్ కావాలని ఉంది, లేదా ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్. అసలు అనుకున్నాక చదవడం ఏ విధంగా స్టార్ట్ చేయాలంటారు మేడం ముందుగా? సివిల్ సర్వీసెస్ బేసిక్స్ అసలు సివిల్స్ అనుకున్నప్పుడు ఫస్ట్ వీళ్ళు నేర్చుకోవాల్సింది న్యూస్ పేపర్ రీడింగ్. చాలామంది అంటుంటారు న్యూస్ పేపర్స్ చదవక్కర్లేదు మనం, మంత్లీ కంపైలేషన్స్ అవుతే చాలు, ఎవరైనా యూట్యూబ్లో ఒక ఎనాలిసిస్ చెప్తారు ఈరోజు పేపర్లో ఏం జరిగిందో అది చదివితే చాలని. అలా చదివితే పూర్తి స్థాయిలో వీరు ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ 3 క్రాక్ చేయలేరు. సో వీళ్ళ ఓన్ రీడింగ్ హ్యాబిట్స్ పెరగాలి. వీళ్ళ ఓన్ విశ్లేషణ శక్తి, సొంత విశ్లేషణ శక్తి, అనలిటికల్ ఎబిలిటీ అంటాం, ఇది పెరగాలన్నమాట. సో అందుకని ఫస్ట్ న్యూస్ పేపర్ రీడింగ్, తర్వాత ఎన్సీఆర్టీ పుస్తకాలు, ఆ తర్వాత స్టాండర్డ్ బుక్స్. అది చేస్తూ వీళ్ళు ఎన్సీఆర్టీ పుస్తకాలు, స్టాండర్డ్ బుక్స్ చేస్తూ రైటింగ్ ప్రాక్టీస్ ఇవన్నీ చేయాలి. సో ఇవి బేసిక్గా వీళ్ళు చేయాల్సిన పనులు. సో సివిల్స్ ప్రిపరేషన్ నేను అవుదాం అనుకుంటున్నాను, నేను ఏం చేయాలి? నువ్వు ఫస్ట్ న్యూస్ పేపర్ చదవాలి. దానిలో ఉదాహరణకి హైతీ అనే పేరు వచ్చింది. అసలు హైతీ అనే దేశం ఎక్కడుంది? ఇమీడియట్గా నువ్వు అట్లాస్ తీసుకుని మ్యాప్ చూడాలి. అట్లా మన చుట్టూ జరుగుతున్న అంశాల గురించి అవగాహన తెచ్చుకుంటూనే మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. దానికి ఎన్సీఆర్టీ పుస్తకాలు, న్యూస్ పేపర్ రీడింగ్, జాగ్రఫీ అట్లాస్, ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్ లెర్నర్స్ డిక్షనరీ, తర్వాత స్టాండర్డ్ బుక్స్, ఇవన్నీ తీసుకుని సివిల్స్ ప్రిపరేషన్ ఒక్కొక్కటి అన్నీ ఒకటే రోజు చేయలేరు. ఈ నాలెడ్జ్ అనేది ఒకటేసారి ఎక్వైర్ అవ్వదు. వీ కెనాట్ క్రామ్ ఇట్. అంటే మనం దాన్నంతా ఒకటేసారి స్వాలో చేసేయలేం, మింగేయలేం అనమాట. లేయర్ బై లేయర్ అది ఫామ్ అవుతుంది. ఒకటేసారి అన్ని పుస్తకాలు తల కింద పెట్టి పడుకుంటే పొద్దున కల్లా బ్రెయిన్లోకి వెళ్ళిపోవు. సో లేయర్ బై లేయర్ రావాలన్నమాట. అలా ఇప్పుడు జనరల్గా మేడం, వీళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటారు. ప్రిపేర్ అవుతున్నప్పుడు మైండ్ డైవర్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ నేను కొడతాను అనుకుంటారు, ఫస్ట్ అటెంప్ట్ చేస్తారు, మిస్ అవుతుంది, ప్రిలిమ్స్ అయిపోతుంది, లేకపోతే ప్రిలిమ్స్ వచ్చి మెయిన్స్ ఇట్లా జరుగుతూ ఉంటాయి కదా. అట్లా వాళ్ళు నెక్స్ట్ స్టెప్ మళ్ళీ ప్రయత్నం చేయాలి అంటే డౌన్ అవ్వకుండా, ఇలాంటి సందర్భంలో ఎట్లా ముందుకెళ్ళాలి? నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ ర్యాంక్ వచ్చే వ్యక్తికి కూడా, అభ్యర్థికి కూడా తనపైన తనకు డౌట్ ఉంటుంది. డౌట్ వచ్చేస్తుంది, అసలు అవుతుందా, నేను పాస్ అవుతానని. అక్కడే కదా మన ఒక ఎబిలిటీ కానీ, మన యొక్క ఎమోషనల్ స్కిల్స్ కానీ బయటకు వచ్చేది. సో ఎప్పుడైతే మన పైన క్వశ్చన్ మనకు వస్తే, మనం ఈ ప్రిపరేషన్, సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ వృధా పోదు. దానికి నేనే ఎవిడెన్స్ అండి. ఎందుకంటే నాకు చాలామంది సివిల్స్ ప్రిపేర్ అయిన ఫ్రెండ్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. ఎవరైతే సివిల్స్ని సీరియస్గా తీసుకుంటారో, ఈ ప్రిపరేషన్స్ సీరియస్ తీసుకుంటారో, ఈ స్థాయిలోనే సెటిల్ అయ్యారు. ఒకవేళ ఇది సాధించలేనప్పుడు అంతకంటే గొప్ప స్థాయిలోనే సెటిల్ అయ్యారు. ఎవరైతే దీన్ని ఊరికే టైం పాస్ తీసుకుంటారు, నేను సివిల్స్ ప్రిపేర్ అవుతున్నానని చెప్పి ఓ 2 నెలలు చదివి సరిగా చదవరు, తర్వాత వాళ్ళు ఇబ్బంది పడ్డారు దీనిలో. సో సివిల్స్ కనుక మనం సీరియస్గా తీసుకుంటే ఆ ప్రిపరేషన్ వల్ల లైఫ్లో మనం ఏ రంగానికి వెళ్ళినా ఇంకా గొప్ప స్థాయిలోకి వెళ్తాం. ఓకే, సో ఇన్ కేస్ సివిల్స్ పోయినా ఇంకా గొప్ప స్థాయిలో ఉంటాం. ఎందుకంటే ఈ ప్రిపరేషన్ మనకి అన్ని అంశాల పట్ల ఒక అవగాహన నేర్పిస్తుంది, ఒక డిసిప్లిన్ నేర్పిస్తుంది, ఒక బ్యాలెన్స్ ఆఫ్ మైండ్. ఈ ప్రిపరేషన్ చేసి అంటే సివిల్ సర్వీసెస్ నేను ట్యూన్ చేసేస్తుంది. అసలు ఈ ప్రిపరేషనే నిన్ను ఒక మనిషిగా మౌల్డ్ చేస్తుంది, మార్చుద్ది అనమాట. నువ్వు సివిల్స్ ప్రిపరేషన్ వచ్చేటప్పుడు ఒక రకంగా ఉంటావు, 1 ఇయర్ తర్వాత ఇంకో రకం అయిపోతావు మనిషివి. ఒక విషయాన్ని డీల్ చేసే పద్ధతి కానీ, మర్యాద గౌరవం కానీ, లేకపోతే కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, లేకపోతే నువ్వు సమాజాన్ని చూసే దృక్పథం కానీ, ఇవన్నీ మారిపోతాయి సివిల్స్లో. ఓకే, ఇంతకుముందు మీరు చెప్తున్నప్పుడు ఈ న్యూస్ పేపర్స్ చదవాలి అండ్ కొన్ని అట్లాస్ ఇట్లాంటివి తీసుకోవాలి అన్నారు. మేజర్గా మనం ఎప్పటికీ న్యూస్ పేపర్ అని వింటూ ఉంటాం, ఈ కరెంట్ అఫైర్స్ విషయం కూడా. అసలు న్యూస్ పేపర్స్ అనేటివి ఈ పోటీ పరీక్షలు కానీ, సివిల్స్లో కానీ వాటి పాత్ర ఎంత ఉంటుందండి?
న్యూస్ పేపర్ అనేది చాలా కీలకం అని నేను అంటాను. ఎంత కీలకం అంటే మనము న్యూస్ పేపర్ గురించి ఎవరు అనలైజ్ చేసిన న్యూస్, ఎవరు కంపైల్ చేసినా మనం సొంతంగా చదువుకోవడం వల్ల ఆ పాత్ర ఎలా ఉంటుందంటే ప్రిలిమ్స్లో రైట్ ఆన్సర్ నీట్గా తీసుకురాగలం, మెయిన్స్లో మన న్యూస్లో చదువుకున్న వాటిని ఉదాహరణలుగా రాయగలం, ఇంటర్వ్యూలో ఒక ప్రశ్న వాళ్ళు అడిగినప్పుడు అన్ని విధాలుగా దాన్ని 360 డిగ్రీ వ్యూ అంటాం, ఒక బర్డ్స్ ఐ పర్స్పెక్టివ్ ఇచ్చేటప్పుడు న్యూస్ పేపర్స్ మనకు వస్తాయి. అంటే సివిల్ సర్వీసెస్ పరీక్షలో అన్ని స్థాయిల్లో మనకు తెలియకుండా మనకు ముందుకు నడిపించేది సమాజం పట్ల ఒక అవగాహన. ఒక అభ్యర్థి ప్రతిరోజు ప్రతి ప్లేస్కి తిరగలేడు, సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకోలేడు. కానీ అతనికి వచ్చే ఒక సాధకం ఏంటి? న్యూస్ పేపర్, ఒక ఇన్స్ట్రుమెంట్ న్యూస్ పేపర్. దాని ద్వారానే ప్రపంచాన్ని నేర్చుకోగలడు. మనం అనుకుంటాం టీవీలో న్యూస్ చూస్తాము, యూట్యూబ్ ఛానల్లో న్యూస్ చూస్తాం, కానీ ఇవన్నీ కూడా ఆ రోజున డైల్యూట్ అయిపోతాయి, ఆ రోజు బ్రెయిన్లో ఉండవు. కానీ నువ్వు కంటితో చదివేటప్పుడు నువ్వు జస్ట్ కళ్ళే మాత్రం పరిగెత్తవు, బ్రెయిన్ కూడా అనలైజ్ చేస్తూ ఉంటుంది. సో ఆ బ్రెయిన్ ఫంక్షనింగ్ వల్ల ఆటోమేటిక్గా పరీక్ష హాల్లో సబ్ కాన్షియస్ మైండ్ పనిచేస్తుంది, దానికి కనెక్ట్ అవుతాం అనమాట. సో దీనివల్ల ఏమేంటంటే అదే ఎగ్జాంపుల్స్ ఇవ్వగలగటం, మనము ఆ విశ్లేషణ అనేది మనం ఇంటర్వ్యూలో ప్రజెంట్ చేయగలగటం, ఇవన్నీ స్కిల్స్ అలవాటు అవుతాయి. అంటే పర్టికులర్గా ఈ పేపర్సే చదవాలి అన్నట్లు ఏమన్నా ఉంటుందా? పాత రోజుల్లో అయితే ఖచ్చితంగా హిందూ పేపర్ చెప్తాం. ఇప్పుడు లైవ్ మింట్ కానీ, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్ప్రెస్, బిజినెస్ స్టాండర్డ్, ఇట్లా రకరకాల పేపర్స్ చాలా బాగుంటున్నాయి. సో ఒక పేపర్ అని కాదు, ఏదైనా సరే నేషనల్ న్యూస్ పేపర్, ఒక జాతీయ వార్తాపత్రిక డీటెయిల్గా ఎడిటోరియల్ పేజ్, ఫ్రంట్ పేజీ, బిజినెస్ పేజ్, ఇంటర్నేషనల్ పేజ్ ఖచ్చితంగా చదవాలి. ఓకే. ఇప్పుడు జనరల్గా ఈ తెలుగు మీడియం వాళ్ళు ఉంటారు మేడం, వాళ్ళు ఏంటంటే నేను ఇంటర్ ఫెయిల్ అయినా, డిగ్రీ ఫెయిల్ అయినా అంటారు, గ్యాప్ వస్తూ ఉంటుంది. వాళ్ళు కూడా అంటే లేకపోతే డిస్టెన్స్లో చదువుకున్న వాళ్ళు ఉంటారు, వీళ్ళు సివిల్స్ ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా అండి. అయితే ఎవరైతే తెలుగు మీడియం ఉంటారో వాళ్ళు చాలామంది నన్ను అడిగే ప్రశ్న ఏంటంటే, మ్యామ్ మాకు సివిల్స్ రాయాలని, మేము తెలుగులో రాస్తామంటారు. సో కానీ సివిల్స్లో ఏంటంటే ప్రశ్నలు ఇంగ్లీష్లో వస్తాయి లేదా హిందీలో వస్తాయి. ఓకే, ఇంటర్వ్యూలో తెలుగులో చేయొచ్చు, ఇంటర్వ్యూ తెలుగులో చేయొచ్చు, ప్రశ్న అర్థం చేసుకునే స్థాయిలో ఇంగ్లీష్ అనేది నేర్చుకోవాలి. పూర్తిగా నాకు అసలు ఇంగ్లీష్ చదవటమే రాదు, అసలు ఇంగ్లీష్ అవగాహన లేదంటే కొంచెం కష్టం. దీంతో పాటు మనకి సివిల్స్లో ప్రిలిమ్స్లో CSAT అని ఒక పేపర్ ఉంటుంది, సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్. మన తెలుగు మీడియం విద్యార్థులు దాన్ని కొంచెం టఫ్గా ఫీల్ అవుతారు. దానిలో ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్స్, జనరల్ కాంప్రిహెన్షన్స్ ఉంటాయన్నమాట. అది క్వాలిఫైయింగ్ పేపర్ అయినప్పటికీ ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి తెలుగు మీడియం విద్యార్థులు ఇబ్బంది పడతారు. కాబట్టి తెలుగు మీడియం అభ్యర్థులు కూడా నేను చెప్పే సలహా ఏంటంటే, ఇంగ్లీష్ని వీళ్ళు ఒక భూతంలా చూస్తారు, అలా చూడొద్దని చెప్తాను. సివిల్ సర్వీసెస్ పాస్ అవడానికి అద్భుతమైన ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ అవసరం లేదు, పెద్ద పెద్ద స్టాండ్ ఇంగ్లీష్ అవసరం లేదు. కానీ మనం సెంటెన్స్ అర్థం చేసుకున్నంత, ఒక భావం అర్థం చేసుకున్నంత ఇంగ్లీష్ అయితే రావాలి. సో రోజుకి డిక్షనరీ పెట్టుకుని, ఒక ఇంగ్లీష్ పేపర్ పెట్టుకుని, 1 సంవత్సరం పాటు ప్రాపర్గా ట్రైనింగ్ చేసుకుంటే, అంటే మనం కొన్ని ఇంగ్లీష్ పదాలు నేర్చుకుని, దాన్ని మీనింగ్స్ నేర్చుకుని, సెంటెన్స్లు రాయడం నేర్చుకుంటే, అట్లా ఒక 6 నెలల నుంచి సంవత్సరం కాస్త పికప్ అవుతే ఈజీగా అవుతాయి. చాలామంది అభ్యర్థులకి కేవలం భయంతో, ఇంగ్లీష్ అనే భయంతో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రారు, ముఖ్యంగా సివిల్స్ లాంటి ఎగ్జామ్స్కి. దాన్ని చూసి అంత భయపడొద్దని నేను చెప్తాను, దాన్ని ముందు నుంచే ప్రాక్టీస్ చేయమని చెప్తాను. నా దగ్గర కొన్ని వందల ఉదాహరణలు ఉన్నాయి. ఇంగ్లీష్ అనే భయంతోనే చాలామంది తెలివిగల వాళ్ళు సివిల్స్ ఎగ్జామ్ని వదిలేసి వెళ్తున్నారు. అట్లా కాకుండా భయాన్ని పక్కన పెట్టి పోరాడితే ఖచ్చితంగా గెలుస్తారు. ఓకే, అంటే ఇప్పుడు ఈ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఈ రెండు తెలుగులో రాసుకోవడానికి అవకాశం ఉందా మేడం వీటిలలో? ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఇంగ్లీష్లో ఉంటాయి, ఆన్సర్స్ ఓఎంఆర్ షీట్లో మనము దాన్ని రౌండ్ చేస్తాం, సర్కిల్ చేస్తాం. అదంతా మనము దానిలో స్క్రిప్ట్ ఏం రాయం ప్రిలిమ్స్లో, ఓన్లీ ఓఎంఆర్ షీట్ మనం దాన్ని ఫిల్ చేస్తాం అనమాట. మెయిన్స్లో క్వశ్చన్స్ ఇంగ్లీష్లో ఉంటాయి, ఆన్సర్స్ తెలుగులో రాయొచ్చు. ఓకే, ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ ఇంగ్లీష్లో అడిగినా అవసరమైతే వాళ్ళు ట్రాన్స్లేటర్ని కూడా పెడతారు. కానీ ప్రిలిమ్స్ మెయిన్స్ మాత్రం ప్రశ్నలు అర్థం చేసుకున్నంత ఇంగ్లీష్ అయితే రావాలి. ఓకే, చాలామంది కోచింగ్ తీసుకోవడానికి మాకు సామర్థ్యం లేదు, అంత స్తోమత లేదు ఇట్లా అని కొంతమంది అనుకుంటుంటారు. అంటే దీనికోసం కోచింగ్ అవసరం అంటారా మేడం? కోచింగ్ లేకుండా ప్రిపేర్ అవ్వచ్చు? సివిల్ సర్వీసెస్ పాస్ అవ్వాలంటే కోచింగ్ ఖచ్చితంగా ఉండాలని నేను చెప్పను. ఇన్ఫ్యాక్ట్ ఈ రోజున ఇన్ఫర్మేటివ్ వరల్డ్లో కోచింగ్ అంత కంపల్సరీ కాదు, కోచింగ్ లేకపోయినా పాస్ అవ్వచ్చు. కోచింగ్కి ఉన్న ప్రిఫరెన్స్ ఏంటంటే, అసలు కోచింగ్ ఎందుకు అంటే, అభ్యర్థుల్లో ఒక వీక్నెస్ ఉంటుందండి. ఒక వారం రోజులు బాగా చదువుతారు, తర్వాత డైల్యూట్ అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ మంత్ కొన్ని రోజులు బాగా చదువుతారు. కోచింగ్ అనేది వీళ్ళు ఒక స్ట్రక్చర్లో పెడుతుంది.
అలానే ఏ సబ్జెక్ట్ ఏంటి, ఏ సబ్జెక్ట్ లోతు ఎంత అనే ఇంటరాక్షన్ కోచింగ్ వల్ల వస్తుంది. కేవలం కోచింగ్తోనే సివిల్స్ పాస్ అవుతారంటాం అబద్ధం. కోచింగ్ అనేది ఒక సపోర్ట్ సిస్టమ్. ఆ సపోర్ట్ సిస్టమ్ ఉంటే వీళ్ళకి కొంత తేలిక అవుతుంది, సులభం అవుతుంది అనమాట. అంటే కోచింగ్ కంపల్సరీ నేను అన్నాను, కానీ కోచింగ్ అనేది ఒక సపోర్ట్ సిస్టమ్ అని మాత్రం చెప్పగలను. ఓకే. ఇప్పుడు ఈ ప్రిలిమ్స్ మెయిన్స్ ఎగ్జామ్ ఉంటాయి కదా మేడం, రెండు ఒకేసారి ప్రిపేర్ అవుతూ వెళ్ళాలి. ఎందుకంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అయితేనే మెయిన్స్ ఉంటుంది, లేకపోతే సపరేట్గా ప్రిపేర్ అవ్వాలి. జనరల్గా మనం అటెంప్ట్ ఇద్దాం అనుకున్న అప్పుడు సంవత్సరం ముందు నుంచి ప్రిలిమ్స్ మెయిన్స్ మొత్తం సిలబస్ కంప్లీట్ చేసి కనీసం ఒక 150 మాక్ టెస్ట్లు, ప్రిలిమ్స్కి ఒక 100, మెయిన్స్కి ఒక 40-50 మాక్ టెస్ట్లు, ఈవెన్ మెయిన్స్లో ఉన్న ఆప్షనల్ సబ్జెక్ట్ ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాతే ప్రిలిమ్స్కి అటెంప్ట్ ఇవ్వడం మంచిది. ఎందుకంటే ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు వచ్చాక మెయిన్స్కి 2 నెలలు మాత్రమే టైం ఉంటుంది. ఆ 2 నెలల్లో వీళ్ళకి రివిజన్ కూడా సరిగ్గా టైం ఉండదు. సో అందుకని ప్రిలిమ్స్ మెయిన్స్ మొత్తం ప్రిపేర్ అయిన తర్వాతే ప్రిలిమ్స్ అటెంప్ట్ ఇవ్వడం మంచిదండి. ఓకే, అంటే ఖచ్చితంగా రెండు ఒకేసారి ప్రిపేర్ అవ్వాలి ఖచ్చితంగా. ఓకే మేడం. ఇప్పుడు జనరల్గా దీంట్లో ఆప్షన్స్ సెలెక్షన్ అంటారు కదా మేడం, దాంట్లో బాగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎందుకంటే కొన్ని సబ్జెక్ట్సే వాళ్ళే స్కోరింగ్ చేస్తూ ఉంటారు అన్నట్టుగా అంటూ ఉంటారు. అంటే చాలా మంది అభ్యర్థులకి ఏ ఆప్షన్ తీసుకోవాలని డౌట్ ఉంటుంది, కన్ఫ్యూజ్ అవుతారు. నెక్స్ట్ ఇయర్ అంటే వచ్చే సంవత్సరం ఏ ఆప్షనల్ సబ్జెక్ట్లో టాప్ మార్క్స్ వస్తాయి అనేది, ఏ ఆప్షనల్ సబ్జెక్ట్ స్కోరింగ్ ఎక్కువ ఉంటుందని ఎవరు చెప్పలేరు. కానీ యువత ఏంటంటే లాస్ట్ ఇయర్ ఈ ఆప్షన్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, లాస్ట్ ఇయర్ ఈ ఆప్షన్లో సెలెక్షన్ ఎక్కువ వచ్చింది అని తీసుకుంటారు. అదొక భ్రమ. ఆప్షన్ సబ్జెక్ట్ చూస్ చేసుకునేటప్పుడు ఆ సబ్జెక్ట్ మీద మనకి ఇంట్రెస్ట్, మొత్తం అని కాదు, సబ్జెక్ట్ మీద మనకు ఒక ఇంట్రెస్ట్ ఉండాలి, మనకి ఆ సబ్జెక్ట్లో గైడ్ చేయగలిగే టీచర్ ఉండాలి. ఈ 2 మేజర్ క్రైటీరియా అని నేను అంటాను. అంతేగాని లాస్ట్ ఇయర్ ఎవరో ర్యాంకర్ చెప్పారు, ఆ టైంలో ఆ ర్యాంకర్కి అది క్లిక్ అయి ఉండొచ్చు, నెక్స్ట్ ఇయర్ నీకు అది అవ్వాలని లేకపోవచ్చు, నీకు ఆ సబ్జెక్ట్ మీద సరిగ్గా అవగాహన ఉండకపోవచ్చు. సో కొంతమంది కొన్ని సబ్జెక్ట్స్ ఫాస్ట్గా డైజెస్ట్ అవుతాయి, అంటే కొన్ని సబ్జెక్టులు ఈజీగా ఆకలింపు చేసుకోగలరు కొంతమంది, కొన్ని సబ్జెక్టులు కొన్ని చేసుకోలేరు. సో మనకి ఏం అడాప్ట్ అవుతాయో మనం చూసుకోవాలన్నమాట. సో మనకి ఇంట్రెస్ట్ ఉండాలి, మంచి టీచర్ ఉండాలి, ఈ 2 చాలా ఇంపార్టెంట్ ఆప్షనల్కి. ఇప్పుడు ఈ ఐఏఎస్ ఐపీఎస్కి ఐఎఫ్ఎస్కి డిఫరెన్స్ ఉంటుంది. సివిల్ సర్వీసెస్ అనే నోటిఫికేషన్ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఐఏఎస్ ఎగ్జామ్ అనుకుంటారు. సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్లో దాదాపు 25-26 రకాల పోస్టులు ఉంటాయి. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ ఫారెన్ సర్వీస్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఇన్కమ్ ట్యాక్స్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్, ఇండియన్ పోస్టల్ సర్వీస్, ఇండియన్ పోస్టల్ అండ్ టెలిగ్రాఫ్ సర్వీస్, ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్, ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీసెస్, ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీస్, ఇట్లా ఒక 25-26 సర్వీసులు ఉంటాయండి. నువ్వు ఏ సర్వీస్ వచ్చినా సివిల్ సర్వీసెస్లో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఏం కాదు, ఆ డిపార్ట్మెంట్లో నువ్వు రిటైర్మెంట్ స్టేజ్కి టాప్ మోస్ట్ పొజిషన్కి వెళ్తావు. ఓకే, సో ప్రతి సర్వీస్లో ఒక చామ్ ఉంటుంది సివిల్ సర్వీసెస్లో. సో సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జాము, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఒకటే, మెయిన్స్ డిఫరెంట్ అనమాట. ఫారెస్ట్ సర్వీస్ కూడా ఆల్ ఇండియా సర్వీస్. భారతదేశంలో 3 ఆల్ ఇండియా సర్వీసెస్ ఉన్నాయి. అఖిల భారత సర్వీసులు అంటే 3 ఉన్నాయి. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. ఫారెన్ సర్వీస్ ఇస్ సెంట్రల్ సర్వీస్. కానీ మన దగ్గర ఏంటంటే నువ్వు ఫారెన్ సర్వీస్ అవ్వాలన్నా, పోలీస్ సర్వీస్ అవ్వాలన్నా, లేదా కలెక్ట్ అవ్వాలన్నా, అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అవ్వాలన్నా, ఏది అవ్వాలన్నా సరే నువ్వు సివిల్స్ ఎగ్జామ్ రాయాలి. ఇంకోటి చాలామంది ఐఏఎస్ అనగానే కలెక్టర్ అంటారు, అది కూడా తప్పే. కలెక్టర్ పోస్టింగ్ అనేది ఐఏఎస్కి జీవితంలో కొన్నాళ్ళు మాత్రమే ఉంటుంది. అంటే ఆ రాష్ట్రాన్ని బట్టి 3 ఏళ్ళో 5 ఏళ్ళో, ఒక్కొక్కసారి అసలు కలెక్టర్ పోస్టింగే రాకపోవచ్చు. ఉదాహరణకి మహారాష్ట్ర అనేది చాలా పెద్ద స్టేట్. ఆ స్టేట్లో నువ్వు కలెక్టర్ అవడానికి ఐఏఎస్ పాస్ అయ్యాక 10 ఏళ్ళు కూడా పట్టవచ్చు. అక్కడ చాలా పోటీ ఉంటుంది కలెక్టర్ పోస్టులకి. ఓకే అండి, కొన్ని చిన్న స్టేట్స్ ఉన్నాయి అనుకో, నార్త్ ఈస్ట్ స్టేట్స్, నువ్వు కలెక్టర్ అవడానికి 4-5 ఏళ్ళలో కలెక్టర్ అయిపోవచ్చు అక్కడ. కానీ అక్కడ అడ్మినిస్ట్రేషన్కి ఇక్కడ అడ్మినిస్ట్రేషన్కి తేడా ఉంటుంది. అండ్ ఐఏఎస్ పోస్టింగ్స్ అనేవి ఐఏఎస్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యి ఒక స్టేట్ క్యాడర్కి వచ్చిన తర్వాత ఆ రాష్ట్ర ప్రభుత్వము ఆ ప్రభుత్వం అనుకూలతను బట్టి నీకు పోస్టింగ్ ఇస్తుంది. ఓకే అండి, సో నీకు రూరల్ డెవలప్మెంట్లో రావచ్చు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో రావచ్చు, లేదా ఐటీడీఏలో రావచ్చు. ఆ తర్వాత నువ్వు ఏం చేస్తావు, నువ్వు ఫస్ట్ ట్రైనింగ్లో అసిస్టెంట్ కలెక్టర్ అంటారు, తర్వాత సబ్ కలెక్టర్ అంటారు, తర్వాత జాయింట్ కలెక్టర్ అంటారు, తర్వాత కలెక్టర్ అవుతారు. ఓకే, ఆ తర్వాత సెక్రటేరియట్లో వెళ్తారు. చాలా రకరకాల డిపార్ట్మెంట్స్ కమిషనర్స్గా వీళ్ళు వర్క్ చేస్తారు. సో ఇవన్నీ రకరకాల పాత్రలు ఉంటాయి ఐఏఎస్ ఆఫీసర్కి. కలెక్టర్ అనేది ఐఏఎస్ ఆఫీసర్ పోషించే ఒక టైమ్లీ పాత్ర, అంటే ఒక టైంలో మాత్రమే ఏం చేస్తారు.
ఈ ఐఎఫ్ఎస్కి సంబంధించి సపరేట్గా రిక్రూట్మెంట్ ఉంటుంది అంటారు కదా మేడం. ఐఎఫ్ఎస్ అంటే ఇండియన్ ఫారెస్ట్ రిలేటెడ్. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. ఓకే అండి, ఇది కూడా ఆల్ ఇండియా సర్వీసే. ప్రిలిమ్స్ ఎగ్జామ్, సివిల్స్ ప్రిలిమ్స్ ఎగ్జాము, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఒకటే. కానీ సివిల్స్ ఎగ్జామ్ కంటే ఎక్కువ మార్క్స్ రావాలి ఐఎఫ్ఎస్లో పాస్ అవ్వాలంటే. ప్రిలిమ్స్ జనరల్గా తక్కువ పోస్ట్ ఉంటే కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది. మెయిన్స్ సపరేట్గా ఉంటుంది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కి మెయిన్స్ ఎగ్జామ్ సపరేట్గా ఉంటుంది. ఆప్షన్స్ కూడా చాలా సపరేట్గా ఉంటాయి. ఇప్పుడు చాలామంది కూడా చదువుతుంటే నాకు గుర్తుండట్లేదు అది ఇది అని అంటారు కదా మేడం. అట్లా మర్చిపోకుండా ఉండడానికి, అంటే వాళ్ళు చదివిన సబ్జెక్టు ఆ అంశాలు గుర్తుండాలి అంటే ఎట్లా ఫాలో అవ్వాలి? అసలు సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అనేది 2 విధాలుగా ఉంటుంది. ఒకటి, అది ఒక సబ్జెక్ట్ లాగా నేను ఏదో గుర్తుపెట్టుకుంటున్నాను, నా మెమరీ పవర్ వాడుతున్నాను, నేను బర్డన్ తీసుకుంటున్నాను అని చదవకూడదు. మనం రకరకాల అంశాలని యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా, భారత పౌరుడిగా మనం వాటిని నేర్చుకోవడానికి ట్రై చేయాలి, అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. అదొక ప్రిపరేషన్ అని నేను అనుకోను. ఒక 50%, ఇంకో 50% కాస్త మెమరీ అవసరం అవుతుంది. దానికి రాసుకుంటూ చదవటం, మైండ్ మ్యాప్స్ వేసుకుంటూ చదవటం, కొన్ని టెక్నిక్స్ వాడుతూ చదవటం. అట్లా ఎప్పుడైతే మీరు రాసుకుంటూ చదివారో, ఆ రాసిన పేపర్ని మళ్ళీ ఒకసారి షార్ట్ కట్లో రివిజన్ చేసుకున్నారో ఫాస్ట్ గుర్తుంటాయి అన్నమాట. సో ఫ్రెండ్స్తో డిస్కస్ చేయటం, అవన్నీ సగం ప్రిపరేషను మెమొరీతో పని ఉండదండి. సివిల్స్లో సగం ప్రిపరేషన్లో మెమొరీ అవసరం అవుతుంది. ఆ మెమొరీ ఎక్కడైతే అవసరం అవుతుందో, కొన్ని ఫ్యాక్ట్స్ కానీ, కొన్ని డేట్స్ కానీ, కొంత డేటా కానీ గుర్తుపెట్టుకున్నప్పుడు నోట్ చేసుకుని ఫ్రెండ్స్తో డిస్కస్ చేసుకుని ఒక మైండ్ మ్యాప్స్ వేసుకుని, లేదా కొన్ని టెక్నిక్స్ వాడి గుర్తుపెట్టుకుంటే మర్చిపోం. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మీరు గ్రూప్ డిస్కషన్స్ అన్నారు, మళ్ళీ ఇంతకుముందు కూడా మాక్ టెస్ట్లో ఎక్కువ రాయాలి అని అన్నారు. ఈ మాక్ టెస్ట్లోనూ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తే ఎంతవరకు హెల్ప్ అవ్వచ్చు మేడం వీళ్ళందరూ? అసలు సివిల్ సర్వీసెస్, దాంతోపాటు తెలుగు రాష్ట్రాల్లో జరిగే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా, మన రాష్ట్రాల్లో జరిగే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా పాత ప్రశ్న పత్రాలు, అది యూపీఎస్సీ కూడా కావచ్చు సివిల్ సర్వీసెస్, ఆ మోడల్స్ కనుక మనం దొరికినవి అన్నీ ప్రిపేర్ అవుతాయి. ఎగ్జామ్ పట్ల పూర్తి అవగాహన వస్తుంది, నెంబర్ 1. నెంబర్ 2, ఆ క్వశ్చన్ థీమ్స్ కూడా చాలా రిపీట్ అవుతుంటాయి. సేమ్ క్వశ్చన్ రిపీట్ కాకపోయినా ఆ థీమ్ రిపీట్ అవుతుంది. ఓకేనా? దాంతోపాటు ప్రశ్నలు అడిగే విధానం మనకు అర్థమవుతుంది. ఉదాహరణకి 2013లో మెయిన్స్ క్వశ్చన్ పేపర్లో యూపీఎస్సీలో 3D ప్రింటింగ్ టెక్నాలజీ అనే క్వశ్చన్ వచ్చింది అనుకుందాం. అప్పట్లో అది బాగా వార్తలో ఉంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వార్తల్లో ఉంది. అంటే 2024లో మెయిన్స్లో, ప్రిలిమ్స్లో ఏఐ మీద క్వశ్చన్స్ రావచ్చు. ఓకే అండి. ఉదాహరణకి భగత్ సింగ్ బర్త్ సెంచనరీ, భగత్ సింగ్ పుట్టి 100 సంవత్సరాలు అయింది 2007లో. దాని మీద అన్ని మ్యాగజైన్స్, అన్ని న్యూస్ పేపర్స్ ఆర్టికల్స్ క్యారీ చేసాయి అనుకుందాం. 2024లో ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏదైనా 100 years జరుపుకుంటున్నాయా, ఏమేమి ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ జరిగాయి, దాని మీద డైరెక్ట్ క్వశ్చన్ మనకి రావచ్చు. అంటే మనం పాత క్వశ్చన్ పేపర్స్ చూస్తే అసలు ఎగ్జామ్ పల్స్ అర్థమైపోద్ది మనకి. సివిల్ సర్వీసెస్ సిలబస్ అనేది ఒక సముద్రంలా ఉంటుంది. మనం అనుకుంటాం అది మొత్తం చదివితే ఫస్ట్ ర్యాంక్ వచ్చేస్తుందని. అది తప్పు. అది ఒక భ్రమ అని నేను అంటాను. ఇప్పుడు నేను 20 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాను, చదువుతానే ఉన్నాను, ఇంకా నాకు ఆ సిలబస్ అవ్వలా. ఆ సిలబస్ అనేది ఒక్కొక్క లైన్ చదువుతుంటే ఒక రీసెర్చ్ పేపర్ అనమాట. అంత కాదు, వీ నీడ్ టు డూ స్మార్ట్ వర్క్ చేసి పాత ప్రశ్నాపత్రాలు చూసి ప్రశ్నల సరళిని అర్థం చేసుకుని ప్రిపేర్ అవ్వాలి. అంతేగాని మనం వెళ్ళేసి ఇంకా మొత్తం చదువుతూ కొన్ని వందల పుస్తకాలు చదువుతుంటే 10 ఏళ్ళు పట్టుద్ది రీసెర్చ్ స్కాలర్ అవుతాం అనమాట. అంత రీసెర్చ్ చేయాల్సిన అవసరం మనకు లేదు. మేడం ఇప్పుడు సివిల్స్, గ్రూప్స్ రెండింటికి ప్రిపేర్ అవుతూ ఉంటారు మేడం. ఈ రెండు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి? సివిల్స్, గ్రూప్స్ మనం గమనిస్తే సిలబస్లో 70% ఒకటే అండి. ఇప్పుడు మనం తెలంగాణ గ్రూప్స్ అయినా, ఆంధ్ర గ్రూప్స్ అయినా, ఆ రాష్ట్రం యొక్క హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, ఈ 3 డిఫరెంట్. మిగతా అంతా ఆల్మోస్ట్ సేమ్. సబ్జెక్ట్స్ అన్నీ ఒకటే ఉంటాయండి. ఏదైతే ఆ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ఉంటాయో అవే మనం ప్రత్యేకంగా చదువుకోవాలి. మిగతావన్నీ కూడా సివిల్ సిలబసే కామన్ ఆల్మోస్ట్. కాబట్టి సివిల్స్, గ్రూప్స్ కలిపి చదువుకోవడం మంచి పద్ధతి. పూర్తి స్థాయిలో గ్రూప్స్ మీద ఆధారపడటం కరెక్ట్గానే కాదని నేను అంటాను. ఇప్పుడు జనరల్గా ఈ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ అవ్వడం, ప్లస్ టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయడం, వీళ్ళు కూడా యూపీఎస్సీని ఆ తరహాలో ఇక్కడ ప్లాన్ చేస్తామన్నట్టుగా అంటున్నారు. అసలు సిస్టమ్ ఎట్లా ఉంటే బాగుంటుంది మేడం ఇలాంటివి జరగకుండా సేమ్ యూపీఎస్సీ లెవెల్లో?
యూపీఎస్సీ ఇచ్చినట్టు టీఎస్పీఎస్సీ కానీ ఏపీఎస్సీ కానీ వీళ్ళందరూ కూడా ఒక క్యాలెండర్ ఇవ్వాలి. 2, యూపీఎస్సీ ఎగ్జామ్ ఎంత స్ట్రక్చర్డ్గా ఫుల్ ప్రూఫ్గా ఉంటుందో అంతే స్ట్రక్చర్డ్గా పెట్టాలి. 3, సిలబస్ వీలైనంత వరకు కామనాలిటీ ఎక్కువ మ్యాక్సిమం తీసుకొస్తే కనుక యూపీఎస్సీ టీఎస్పీఎస్సీ లేదా ఏపీఎస్సీ మీద పూర్తిగా అభ్యర్థులు ఆధారపడకుండా 2 కలిపి రాసుకుంటారు. అప్పుడు ఏదో ఒక ఎగ్జామ్లో వీళ్ళు సక్సెస్ అయ్యే అవకాశం దొరుకుద్ది అనమాట. ఇవన్నీ కూడా వాళ్ళు ఫాలో అవుతే బెటర్. ఇప్పుడు ఈ టైం మేనేజ్మెంట్ విషయంలో చాలామంది ఇదైతే ఉంటారు మేడం, ఆందోళన కూడా అవుతూ ఉంటారు. సో వాళ్ళకి అసలు టైం మేనేజ్మెంట్ అనేది ఎట్లా ఫాలో అవ్వాలి? యాక్చువల్గా చాలామంది అభ్యర్థులు, ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు, వాళ్ళు మ్యాక్సిమం ఏం చేస్తుంటారంటే నైట్లంతా చదవటాలు, పగలంతా నిద్రపోవటాలు. అంటే ఒక స్ట్రక్చర్డ్గా ఉండదు వాళ్ళ టైం టేబుల్ అనేది రోజుకి. వాళ్ళు ఏ టైంలోనే చదువుకోవచ్చు, ఏ టైంలోనే పడుకోవచ్చు, కానీ చేసేదంతా ప్రతిరోజు ఒక రెగ్యులారిటీ మెయింటైన్ చేయమని నేను చెప్తాను. అంటే నువ్వు నైట్ 12కి పడుకున్నావా, రోజు 12కే పడుకో. మినిమం 6-7 అవర్స్ స్లీప్ ఉండాలి. ఇది వన్ డే మ్యాచ్ కాదు, టెస్ట్ మ్యాచ్. అంటే ఈరోజు టకటకా చేసేద్దాం అంటానికి ఉండదు. చాలా స్లోగా స్టడీగా ఆడాల్సిన మ్యాచ్ ఇది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి ఒక్కరోజు 2 రోజులు మేలుకుని చదివేసేసి మొత్తం సాధించేస్తాం అలా ఉండదన్నమాట ఇది. కాబట్టి ప్రాపర్ స్లీప్ సైకిల్, ప్రాపర్ ఫుడ్ హ్యాబిట్స్, ప్రాపర్ మెడిటేషన్ అండ్ యోగా, దాంతోపాటు స్టడీ టైం టేబుల్, ఇవన్నీ ప్రాపర్గా ఉండాలి. అంటే పర్టికులర్గా ఎన్ని గంటలు చదవాలని ఏమన్నా ఉంటుందా? అలా ఏం లేదండి. అండ్ చాలామంది చెప్తారు రోజుకి 15 గంటలు చదివాను, 20 గంటలు చదివాను అని. అది రైట్ అని కూడా నేను అనుకోను. 10-12 గంటలు మ్యాక్సిమం, లేదా 13 గంటలు. రోజుకి 20 గంటలు చదివి ఒకరోజు ఎక్కువ చదివేసి ఇంకో రోజు 4 గంటలు చదవటం అది కూడా పద్ధతి కాదు. ఒక బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి సివిల్స్ అనేది, ఒక బ్యాలెన్స్డ్ ప్రిపరేషన్లోనే వెళ్ళాలి. ఈ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ రాసేటప్పుడు మేడం, అంటే వే ఆఫ్ ప్రజెంటేషన్ కానీ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ కానీ రాసేటప్పుడు అంటే ఏ విధంగా ఉంటే దిద్దే అతన్ని అట్రాక్ట్ చేయడం? అంటే రీసెంట్గా ఒకళ్ళు డేటా కలెక్ట్ చేశారనమాట. మొత్తం సివిల్స్లో ఎంతమంది, ఏ టైప్ ఆఫ్ విద్యార్థులు ఎక్కువ మంది సివిల్స్ పాస్ అవుతున్నారని. 100 మంది పాస్ అవుతుంటే దానిలో 70 మంది 70% బీటెక్ వాళ్ళే. ఈ బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఎక్కువ సివిల్స్లోకి వస్తున్నారు. వీళ్ళు కాలేజెస్లో బీటెక్ వాళ్ళు జనరల్గా ఎస్ఏ రైటింగ్ స్కిల్స్ అంత నేర్చుకోరు. నా సజెషన్ ఏంటంటే మీరు ఎప్పుడైతే సివిల్స్ అనుకుంటున్నారో అప్పటి నుంచి చిన్న చిన్న పారాగ్రాఫ్స్, చిన్న చిన్న ఎస్ఏలు రాయటం నేర్చుకోమని చెప్తాను. అంటే వాళ్ళు అనుకున్న భావాల్ని చక్కగా ఎక్స్ప్రెస్ చేయమని, చక్కగా ప్రజెంట్ చేయమని చెప్తాను. దానికి ఇప్పటి నుంచే సెంటెన్స్ ఫార్మేషను, మంచి టర్మినాలజీ, ఇవన్నీ కన్స్ట్రక్షన్ నేర్చుకోవాలి. దీనికి కాస్త టైం పడుతుంది, ఇది ఓవర్ నైట్ వచ్చేది కాదు. సో కొంత టైం పట్టినా చేసుకోవాలి. ఉదాహరణకి వార్తాపత్రికలు ఉన్నాయి, న్యూస్ పేపర్స్ ఉన్నాయి. దానిలో కింద లెటర్స్ టు ద ఎడిటర్ అని ఒక కాలం ఉంటుంది. దానిలో చిన్న చిన్న పారాగ్రాఫ్స్లో, ఒక చిన్న పారాగ్రాఫ్లో ఎడిటర్కి ఏవైతే చెప్పాలనుకున్నారో ఒక పాఠకుడు మొత్తం ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేస్తారు. హిందూ పేపర్లో కానీ, టైమ్స్ ఆఫ్ ఇండియాలో కానీ ఈ లెటర్స్ టు ద ఎడిటర్ చదివితే కనుక క్లుప్తంగా ఒక భావాన్ని, ఒక ఆలోచనని ఎలా వ్యక్తపరచాలో తెలుస్తుంది అనమాట. సో అలాంటి చదువు కూడా నేర్చుకోవచ్చు. చాలామంది ఇప్పుడు సివిల్స్కైనా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా కూడా గవర్నమెంట్ జాబ్ అని టార్గెట్ పెట్టుకుంటారు మేడం, గోల్ పెట్టుకుంటారు. మిస్ అవ్వగానే ఈ సూసైడ్ చేసుకుంటూ ఉంటారు, వేరే రకంగా ఇక వదిలేస్తుంటారు. మనం ఈ మధ్య చూస్తున్నాము, రాజస్థాన్ కోటాలో ఇవన్నీ చూస్తున్నాము. సెంట్రల్ గవర్నమెంట్ కూడా కోచింగ్ సెంటర్స్ గైడ్లైన్స్ ఇచ్చింది. సో ఇదేంటంటే ప్యాషన్తో పాటు, అంటే మనకి చేయాలన్న ప్యాషన్తో పాటు సమాజం యొక్క ఒత్తిడి, పేరెంట్స్ యొక్క ఒత్తిడి, వాళ్ళు ఉన్న సెల్ఫ్ ఒత్తిడి, డిప్రెషన్, ఎక్కువ ప్రెషర్, సివిల్స్ పాస్ అవ్వాలి, అటెంప్ట్ పోతుంది అయితే ఏంటి అనేది లేదనమాట. కంపారిజన్, నువ్వు ఇంకా సెటిల్ అవ్వలేదు అనుకోవాలా. సో మనం పెట్టుకునే టార్గెట్ కానీ, మనం అనుకునే లక్ష్యం కానీ మొత్తం ఎక్కువ పాపులర్ చేసుకుని బయటికి లోపలికి రావద్దని నేను చెప్తాను. మనం సాధించేదాకా అది మనలోనే ఉండాలి. 2, ప్లాన్ ఏ, ఇలాంటి పరీక్ష మనం ప్రిపేర్ అయ్యి ఈ స్థాయిలో మనం ఎగ్జామ్ కొట్టకపోతే అంతకంటే బెటర్గా లైఫ్లో సెటిల్ అవుతాం అనే ధైర్యం ఉండాలి. 3, సెల్ఫ్ మోటివేషను, మెడిటేషన్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. కాంపిటేటివ్ ఎగ్జామ్లో గెలిస్తేనే మనం గ్రేట్ అనే ఆలోచన పక్కన పెట్టుకోవాలి. నువ్వు ఈ ఎరాలో, ఇప్పుడున్న ఎరాలో సివిల్స్ మాత్రమే లక్ష్యం కాదు, సివిల్స్ మాత్రమే ఎండ్ కాదు. అలానే నీట్ కొడితేనో, జేఈ ఎగ్జామ్స్ కొడితేనో గ్రేట్ కాదు. చాలా గొప్పవి ఉన్నాయి చేయడానికి, సివిల్స్ కన్నా కూడా గొప్పవి ఉన్నాయి. వాటి మీద మనం లక్ష్యం పెట్టుకోవచ్చు. ఈ ఏజ్లో, ఈ టైంలో మనం ఇది పెట్టుకోవచ్చు. ఇది అయితే మంచిదే, అవ్వకపోయినా ఇంకా మంచిదే, వీ కెన్ డూ బెటర్ థింగ్స్ అని పెట్టుకోవాలి. అంతేగాని ఇదే నా లోకం, ఇది లేకపోతే నేను చచ్చిపోతాను
అని డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం, అందరిని చూసి బాధపడటం, చిన్న సమాజంలో ఉండి ఆ చిన్నగా ఆలోచించడం మానేయాలి, పెద్ద స్థాయిలో ఆలోచించాలి. సమాజం కూడా ముఖ్యంగా ఫ్యామిలీ, మన ఫ్యామిలీ సిస్టమ్స్లో కూడా మా అబ్బాయి ఇంజనీర్ అవ్వాలి, ఐఐటి ర్యాంక్ కొట్టాలి, మా అమ్మాయి కలెక్టర్ అవ్వాలి, ఈ ప్రెషరు పేరెంట్స్ ఎక్కువ పెడతారనమాట. నీకోసం ఇంత ఇన్వెస్ట్ చేసాం, నీకోసం ఇంత వెయిట్ చేసాం, దానివల్ల కూడా డిప్రెషన్ వస్తుంది. సో చుట్టుపక్కల వాళ్ళు అడగటం, చుట్టాలు అడగటం, వీళ్ళు ప్రిపేర్ అయ్యే టైంలోనే ఎక్కువ మంది చెప్పుకోవడం, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. సో కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది ఫైనల్గా ఇట్స్ ఎ కాంపిటేటివ్ ఎగ్జామ్. దానిలో అందరు సక్సెస్ అవ్వరు. అండ్ దానిలో చాలా మెథడ్స్ ఉంటాయి, చాలా ఫార్ములాస్ ఉంటాయి. అంటే ఆ కాంబినేషన్స్లో ఒక్కోసారి అవ్వకపోవచ్చు. దాని తర్వాత మనం నెక్స్ట్ ఇది కాకపోయినా నేను ఇంకా గొప్పవాడిని అవుతానన్న నమ్మకం మనకు ఉండాలి. ఆ నమ్మకం లేకుండా సివిల్స్లోకి రాకూడదు. మేడం ఇప్పుడు మీరు కూడా కోచింగ్ ఇస్తున్నారు కదా మేడం, సో ఎట్లా ప్రిపేర్ చేస్తారు మీ దగ్గరికి? కోచింగ్ సెంటర్స్, అది సిఎస్బి కావచ్చు, హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు కోచింగ్ సెంటర్స్ అన్నీ కూడా ముందు విద్యార్థులకి, అభ్యర్థులకి బేసిక్స్ చెప్తాయండి. దాదాపు కోచింగ్ సెంటర్స్లో కోచింగ్ అనేది 10 నెలల నుంచి 12 నెలల వరకు ఉంటుంది. రకరకాల టీచర్స్ ఉంటారు, బేసిక్స్ చెప్తారు. ఆ తర్వాత ఎవరైతే ఆ బేసిక్స్ మీద పట్టు సాధిస్తారో, మెయిన్స్కి దాకా వెళ్ళే స్థాయి వస్తో స్పెషల్గా వాళ్ళ చేత రోజు పరీక్షలు పెట్టడం, మెయిన్స్కి ఎవ్రీడే ఎగ్జామ్స్, మార్నింగ్ ఎగ్జామ్స్ ఇట్లా ఉంటాయి అన్నమాట. సో 1 ఇయర్ బేసిక్ కోచింగ్ ఉంటుంది. ఆ కోచింగ్ తర్వాత మెయిన్స్కి వెళ్ళే వాళ్ళకి స్పెషల్గా మళ్ళీ ఎవ్రీడే ఎగ్జామ్స్ ఉంటాయి. మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళకి అక్కడి నుంచి ఇంటర్వ్యూకి స్పెషల్ గైడెన్స్, మాక్ ఇంటర్వ్యూస్ ఇవన్నీ ఉంటాయి. ఇది ఒక సైకిల్ అండి. ఇది ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అనేది ఒక సైకిల్. ఈ సైకిల్లో ప్రతి స్థాయిలో ఏ స్థాయికి కావాల్సిన ఆ స్థాయి కావాల్సిన నిపుణత కానీ ఆ ఫీడ్ కానీ కోచింగ్ సెంటర్స్లో ఇస్తామన్నమాట. ఓకే మేడం. ఇప్పుడు జనరల్గా గ్రూప్స్, సివిల్స్ ఇంకా ఇతరత్ర చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మేడం. ఒక లక్ష్యం పెట్టుకొని వాళ్ళు ముందుకెళ్ళాలంటే ఏ విధంగా ముందుకెళ్ళాలి? ఒక మోటివేషనల్గా చెప్పండి. ఎవరైనా సరే కాంపిటేటివ్ పరీక్షలకు వచ్చే ముందే వాళ్ళు కాంపిటీషన్లో టాప్లో ఉండాలని ట్రై చేయాలి. అంటే ప్రతి మార్కు, ప్రతి అర మార్కు చాలా ఇంపార్టెంట్. రొటీన్గా మామూలుగా చదువుతున్నాం, నేను అందరిలో ఒకలాగా ఉంటానంటే కాంపిటేటివ్ ఫీల్డ్ పనికిరాదు. నేను ఆ ఎక్స్ట్రా మైల్ వాక్ చేస్తాను, నాకు ఆ ఎక్స్ట్రా మైల్ కావాలి, అలా అనుకున్న వాళ్ళకే ఒక స్థానం వస్తుంది. దీనిలో స్మార్ట్ వర్క్ టు అవుట్ స్మార్ట్ అదర్స్, అంటే నువ్వు ఎంత తెలివిగా ఆ ఒక్క మార్క్ని ఎక్స్ట్రా సాధిస్తావు, నీకు నీ కింద వాడికి నీకైనా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఆ తేడా చూపించగలిగితేనే కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ అవుతావు. మీరు గమనిస్తే సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ అందరూ కూడా స్మార్ట్ వర్క్ చేసిన వాళ్ళే. సో దాని మీద దృష్టి పెట్టమని నేను చెప్తాను. అంతగా నేను ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను, నార్మల్గా ప్రిపేర్ అవుతానంటే ఈ కాంపిటేటివ్ వరల్డ్లో కష్టం. అలా కాదు, నేను అందరినీ అవుట్ స్మార్ట్ చేస్తాను, నేను అందరికంటే కొంత నిపుణత నేర్చుకుంటాను, అందరికంటే ఆ పాయింట్లో ముందు ఉంటాను అనుకున్న వాళ్ళు ఈ ఫీల్డ్లోకి రావాలి. ఓకే మేడం. ఓవరాల్గా ఇప్పుడు సివిల్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి మెటీరియల్స్ అంటే కొన్ని మ్యాగజైన్స్ కానీ మెటీరియల్స్ కానీ ఇవి ఏవి ఫాలో అయితే బాగుంటుంది? 2 అంశాలండి ఇక్కడ. ఒకటి, ఈ మధ్యకాలంలో సివిల్స్ క్వశ్చన్ పేపర్స్, గ్రూప్స్ క్వశ్చన్ పేపర్స్ చూస్తే బాగా స్టాండర్డ్స్ పెరిగాయి. లోకల్గా ఎవరు పడితే వాళ్ళు ఆదర్శ రాసిన పుస్తకాలు చదివితే బాగోదు, దాని నుంచి క్వశ్చన్స్ రావట్లేదు, తప్పులు కూడా వస్తున్నాయి. రెండోది, స్పాంటనిటీ బాగా పెరిగిపోయింది ఎగ్జామ్ హాల్లో. అంటే ఎగ్జామ్ హాల్లోనే బ్రెయిన్ ఉపయోగించి రాసే క్వశ్చన్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి. సో ఒకటి, చదివే బుక్స్ హైలీ స్టాండర్డ్ బుక్స్ చదవాలి, గవర్నమెంట్ పబ్లికేషన్స్ స్టాండర్డ్ బుక్స్ చదవాలి. రెండోది, ఎగ్జామ్ టెక్నిక్స్, ఎగ్జామ్ హాల్ మేనేజ్మెంట్ టెక్నిక్స్, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ హాల్లో టైం మేనేజ్ ఎలా చేయాలి, ఎగ్జామ్ హాల్లో నెగిటివ్ మార్కింగ్ ఎలా డీల్ చేయాలి, ఇలా రకరకాల అంశాలు ఉంటాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు ప్రాక్టీస్. అంటే ఈ ప్రిపరేషన్ టైంలో కన్సిస్టెన్సీ ఎట్లా మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది మేడం? ఒక టైం టేబుల్ వేసుకోవటం, రోజు ఒక రొటీన్తో పాటు వాళ్ళకి ఇష్టమైన పాస్ట్ టైం, అది మార్నింగ్ వాక్ కావచ్చు, యోగా కావచ్చు, మెడిటేషన్ కావచ్చు, లేదా ఫ్రెండ్స్ కావచ్చు, దానికి కొంత టైం కేటాయించుకోవచ్చు. ఒక ప్లాన్ వేసుకుని మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకోవాలి. ఒకటేసారి రోజంతా 10 గంటలు కూర్చొని చదవకుండా 4 గంటలు చదవటం, 1 అవర్ బ్రేక్ తీసుకోవటం, మళ్ళీ 3-4 అవర్స్ చదవటం, 1 అవర్ బ్రేక్ తీసుకోవటం, ఇలా బ్రేక్స్ తీసుకుని చదవటం వల్ల కూడా మంచిదే. తర్వాత చదువు అంటే పుస్తకం ముందు పెట్టుకుని చదవటమే కాదు, రాసుకుంది మననం చేసుకోవాలి, రిపీటెడ్గా బ్రెయిన్లో రివిజన్ చేసుకోవాలన్నమాట. అది కూడా చాలా ఇంపార్టెంట్. రాసుకుంది రిపీటెడ్గా బ్రెయిన్లో రివిజన్ చేసుకోవడం కూడా. ఓవరాల్గా సివిల్స్ రాసే వాళ్ళకి మీరు చెప్పాలనుకున్నా చెప్పండి మేడం. ఎప్పుడు హోప్ కోల్పోవద్దు. సివిల్స్ ఈజ్ నాట్ ద ఎండ్ ఆఫ్ లైఫ్.
ప్రయత్నం చేయండి, 100% సక్సెస్ వచ్చింది. ఒక సంవత్సరం కాకపోతే ఒక సంవత్సరం. దానికోసం రోజు ఒక ప్లాన్ ప్రిపరేషన్ చేయండి. అండ్ సివిల్స్తో పాటు మీరు మీకున్న స్థాయిలో మీకు అందుబాటులో ఉన్న అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయండి. అన్ని జాబ్స్ చేయమని కాదు, అసలు కాంపిటేటివ్ స్పిరిట్ అంటే ఏంటో అర్థమవుతుంది. దాంతోపాటు సివిల్స్ సక్సెస్ అయిన వాళ్ళ స్టోరీస్ కంటే సివిల్స్ రాసి ఫెయిల్ అయిన వాళ్ళ స్టోరీస్లో మనం చాలా నేర్చుకుంటాం. అవి కూడా నేర్చుకోండి. అండ్ ఇంకోళ్ళతో కంపేర్ చేస్తూ సివిల్స్ కోసం రాకండి. వాళ్ళు సక్సెస్ అయినా ఫెయిల్ అయినా. ఇఫ్ దెర్ ఆర్ 1000 people టు పాస్ ద ఎగ్జామ్, దెర్ ఆర్ 1000 different ways టు పాస్ ద ఎగ్జామ్. 1000 మంది ఈ సంవత్సరం పాస్ అయితే 1000 మంది 1000 రకాల స్ట్రాటజీస్ ఉంటాయి. ఒక రకం స్ట్రాటజీతో మీరు స్టార్ట్ చేసి ఇంకోళ్ళు చెప్పారని వెళ్ళటం, డైవర్ట్ అవ్వటం అలా చేయకుండా ఒక పద్ధతిలో ఫాలో అవ్వండి. ఖచ్చితంగా సక్సెస్ వచ్చింది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మీ నమస్తే. వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు.